పప్పు పాలకూర వండుకునే విధానం చూద్దాము. ఒక 5 పాలకూర కట్టలు బాగు చేసి శుభ్రం కడిగి కోసి పెట్టుకున్నాము. తాలింపుకి ఆవాలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత ఒక పసుపు, ఉప్పు, కారం, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, ఒక గ్లాసుడు కందిపప్పు శుభ్రంగా కడుక్కుని గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసి పెట్టుకున్నాము. డ్రై మ్యాంగో పొడి, ఆయిల్. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేద్దాము. ముందే పోపు పెట్టేసుకోవచ్చు. దీనికి ఒక డొక్కు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కొంచెం వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగినాయి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, తక్కువ ఎక్కువలు. ఒక 1/2 స్పూన్ వేసాను. సాల్ట్ సరిపడా. ఇప్పుడు ఆకు పెట్టేసుకోవాలి. తర్వాత మ్యాంగో పొడి వేసుకోవాలి. మనం మ్యాంగో పొడి లేని వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే ఉడికి చల్లారిన తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. మ్యాంగో పొడి లేకపోతే ఆ 2 వేసుకోవచ్చు. మ్యాంగో పొడి ఉంటే మ్యాంగో పొడి వేసుకోవచ్చు. మ్యాంగో పొడి ఒక పెద్ద 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది.
ఇప్పుడు ఇది మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవటమే. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం పోపు ముందే పెట్టేసాం, తర్వాత ఇంకా పోపు పెట్టక్కర్లేదు, రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది లిడ్ తీద్దాము. ఇలా కలిపేసుకుని అయిపోయింది. పప్పు పాలకూర కూర రెడీ.